ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. ఇప్పుడే అరుణాచలం ల్యాండ్ అయ్యానండి. సో టైం అయితే కనుక 1:52 అయింది. చెన్నై నుంచి బస్సులో అయితే బయలుదేరాను. బస్సు చెన్నై అవుట్స్కర్ట్స్ బ్రేక్ డౌన్ అవడం వల్ల మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళిపోయి కార్ తీసుకొని సో కార్లో వచ్చాను అనమాట. 4 గంటల వరకు సమయం పట్టింది. సో ఇప్పుడు నేను రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ నుంచి గిరివలం స్టార్ట్ అవుతుంది. సో అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మన యాక్చువల్ గిరివలం లాగ్ అనేది స్టార్ట్ చేస్తాము. సంవత్సరం అయ్యప్ప మాలేసుకున్నప్పుడు తిరువన్నమలై వచ్చి గిరి ప్రదక్షిణ చేయడం అనేది నా ఆనవాయితీ. సో ఆ సందర్భంగా ఈరోజు నేను తిరువన్నమలై వచ్చినాను. ఇప్పుడు నేను రాజగోపురం ముందున్న గిరి ప్రదక్షిణ స్టార్టింగ్ ప్లేస్లో ఉన్నాను. ఇక్కడ నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాను. గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. మార్గ మధ్యలో నేను మీకు విశిష్టత అనేది వివరిస్తూ ఉంటాను. ఇప్పుడు సమయం అయితే కనుక ఎగ్జాక్ట్గా 2 అయింది అనమాట. 2ంటికి స్టార్ట్ చేస్తూ ఉన్నాను. గిరివలం అంటే మన తెలుగులో గిరి ప్రదక్షిణ అనమాట. ఈ గిరి ప్రదక్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. అద్భుతమైన కొండ చుట్టూ మనం తిరగాల్సి ఉంటుంది అనమాట. సో ఈ 14 కిలోమీటర్లు తిరిగే దారిలో మొత్తం 8 లింగాలు ఉంటాయన్నమాట. శివలింగాలు, డిఫరెంట్ శివలింగాలు. ఆ శివలింగాలను దర్శించుకుంటూ ఈచ్ అండ్ ఎవ్రీ ఒక్క శివలింగ విశిష్టత ఎందుకు తెలియజేసుకుంటూ మన గిరి ప్రదక్షిణ అయితే సాగుతూ ఉంటుంది. మనం రాజగోపురం దగ్గర నుంచి ఒక 100 మీటర్లు రాగానే మొదటి లింగం వస్తుందన్నమాట. అది ఇంద్రలింగం. ఇక్కడ ఏంటంటే ఏ శివలింగాన్ని కూడా షూట్ చేయనివ్వరు అనమాట. అంటే కెమెరాలో ఫోన్ లోపలికి అలవ్ లేదంటారు, కెమెరా లోపలికి అలవ్ లేదంటారు. సో ఐ డోంట్ వాంట్ వయలేట్ ఎనీ రూల్స్. సో ఇదే ఇంద్రలింగం ఫస్ట్ మొదట్లోనే ఉంటుందన్నమాట. సో కావాలంటే నేను మీకు ఎదురు వరకు తీసుకెళ్తాను. లోపలికి వెళ్ళి దర్శనం చేసి వచ్చిన తర్వాత మన గిరివలం ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేద్దాం మళ్ళీ అన్నమాట. సో ప్రతి ఒక్క లింగం 8 లింగాలు అని చెప్పాను కదా. మార్గంలో 8 లింగాల దగ్గర క్లియర్గా బోర్డ్స్ ఉంటాయి రోడ్డు పక్క నుంచి. సో ఇంద్రలింగం అయితే ఇప్పుడే చూశాను. లోపలికి అయితే కెమెరా మేబీ తీసుకెళ్ళి ఉండొచ్చు, బట్ నేనైతే కనుక రూల్స్ వైలేట్ చేయదలుచుకోలేదు అందుకని. సో ఇంద్రలింగం దగ్గర నుంచి కంప్లీట్ చేసేసి ఇప్పుడు నేను నేరుగా వెళ్తూ ఉన్నాను. ఈరోజు తిరువన్నమలై అయితే కార్తీక శనివారం. క్లైమేట్ అయితే కనుక చాలా చల్లగా ఉంది. రెయిన్ ఫోర్కాస్ట్ కూడా ఇస్తున్నారు. బట్ జస్ట్ అంతా భగవంతుని మీద భారం వేసేసి ముందుకు ప్రయాణం చేస్తాం. రోడ్ చూడొచ్చు. బెంగళూరు 200 కిలోమీటర్లు అనమాట. కృష్ణగిరి అయితే 107 కిలోమీటర్స్. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం రైట్ తిరగాలి గిరివలంకి వెళ్ళాలంటే. ఫ్రీక్వెంట్గా చాలా వర్షం జల్లనే పడతా ఉన్నాయి. చాలా చోట్ల ఆగుతూ వస్తూ ఉన్నాను. అందుకని చెప్పేసి మన ఈ రెయిన్ గేర్ వేసాను అనమాట. జనరల్గా నేను ఇది ట్రెక్కింగ్ వాడుతూ ఉంటాను. నన్నైతే మాత్రం ఈ కాస్ట్యూమ్లో అందరు స్వాములు వెరైటీగా చూస్తూ ఉన్నారు. మేబీ ఇలాంటిది గిరివలంలో ఎవరు ఎక్స్పెక్ట్ చేసినట్లేదు ఇలాంటి కాస్ట్యూమ్ అనేది. సో మనం 1.87 కిలోమీటర్ల దూరం నడిచిన తర్వాత నెక్స్ట్ లింగం అగ్నిలింగం అనమాట. అగ్నిలింగం రైట్ సైడ్లో లోపల ఉంటుంది. మనం రోడ్డు క్రాస్ చేసి లోపలికి వెళ్ళాలి. సో అగ్నిలింగం యొక్క ఎంట్రన్స్ ఇది అనమాట. సో లోపల కెమెరా అయితే లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ అయితే కనుక మంచి రుద్రాక్ష కూడా ఇచ్చారు. సో లోపలికి వెళ్దాం. లోపలికి వచ్చిన తర్వాత నేను మళ్ళీ మీకు కవర్ చేస్తాను. అగ్నిలింగ దర్శనంతో అయితే కనుక 2 కిలోమీటర్స్ కంప్లీట్ చేసాము. అగ్నిలింగం ఎలా ఉంటుందంటే ఇంటర్నెట్లో కనుక ఫోటోలు దొరికితే నేను మీకు చూపెట్టడానికి ట్రై చేస్తాను. అగ్నిలింగం ఎలా ఉంటుందంటే వెనకాలంతా కూడా దీపాలు ఉండేసేసి 2 రోలో చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేసి ఉంటుందన్నమాట. సో అది మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే ఆ ఫీల్ అనేది వస్తుంది. దారిలో అయితే ఇక్కడ మిస్టర్ కాపర్ అని ఒక మంచి కాపర్ షాప్ దొరికింది. అన్ని కాపర్ వెసల్స్ అయితే రాగివి చాలా బాగున్నాయి. నేను చాలా రోజుల నుంచి కాపర్ వాటర్ బాటిల్ అయితే కొందామని చూస్తూ ఉన్నాను అనమాట. సో సూపర్గా ఉన్నాయి కలెక్షన్ అయితే కనుక. మొత్తం చూడవచ్చు. అన్నీ పెద్ద పెద్ద కంటైనర్స్ ఉన్నాయి. ఇక్కడైతే కనుక వెల్ డిజైన్డ్ గ్లాసెస్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ చెంబులు అవన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి. సో ఈ 3 తీసుకుంటూ ఉన్నాను. మా ఫ్యామిలీ ఇది నాకు, ఇది మా వైఫ్కి, అండ్ ఇది మా డాటర్కి అనమాట. ఎవరు మేడం ఇది? 740 అంట. ఇది 650, 480 రూపీస్. మొత్తం 2000 వరకు ఉంది. సో ఇప్పుడు మనం రమణ మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చాము. ఇక్కడ విజిటింగ్ టైమింగ్స్ అయితే కనుక మీరు చూడొచ్చు. విజిటింగ్ టైమింగ్స్. సో ఇదన్నమాట రమణ మహర్షి ఆశ్రమం. సో మనమైతే రమణ మహర్షి ఆశ్రమం లోపలికి అంటే వీడియో కెమెరా అలౌ చేయరనమాట. సో అందుకని లోపల దాకా వెళ్ళలేదు. గేట్ దగ్గర నుంచి వచ్చాను. అండ్ ఎగ్జాక్ట్గా మెయిన్ గోపురం దగ్గర నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో రమణ మహర్షి ఆశ్రమం ఉంటుంది. సో ఫస్ట్ తిరువన్నమలైలో నేను మీకు స్టే గురించి చెప్తాను. నెంబర్ 1, తిరువన్నమలై ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే బేసిక్గా గిరివలం ప్లస్ దర్శనం ఇవన్నీ కలిపేసేసి
ఒక రోజులోనే కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి నియర్ బై ఉన్న వాళ్ళు చాలామంది, లేదా చెన్నై దగ్గర ఉన్న వాళ్ళు కానీ, ఇటుపక్క తిరుపతి దగ్గర ఉన్న వాళ్ళు, బెంగళూరు ఫర్ దట్ మ్యాటర్, ఎవరైనా సరే వన్ డే ట్రిప్సే మోస్ట్లీ ప్లాన్ చేసుకుంటారంట. అంటే పొద్దున్నే వచ్చేసేసి గిరివలం చేసుకొని దర్శనం చేసుకొని ఈవినింగ్ రిటర్న్ అయిపోవచ్చు అనమాట. లేదు ఎవరైనా అవుట్ స్టేషన్ నుంచి వస్తున్నారు అనుకుంటే కనుక మీరు హోటల్స్ బుక్ చేసుకోవచ్చు. చాలా హోటల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. దాంతోపాటు చాలా ఆశ్రమాలన్నీ ఉన్నాయి అన్నమాట. మన తెలుగు వాళ్ళే కూడా చాలా ఆశ్రమాలు ఉన్నాయి. నేనైతే కనుక ఇప్పుడు స్టే చేయలేదు ఇక్కడ, ఎందుకంటే చెన్నై కాబట్టి నేను మార్నింగ్ వచ్చేసేసి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోతాను. సో కొన్ని ఆశ్రమాలు నేను ఇంటర్నెట్లో సర్చ్ చేసి తీసి డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు కావాలంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు. అలాగే రమణ మహర్షి ఆశ్రమంలో కూడా స్టే ఆప్షన్ ఉందన్నమాట. వాళ్ళ వెబ్సైట్లో అది ఎలా బుక్ చేసుకోవాలో డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి. నేను అది కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను. స్టే ఆప్షన్స్, రూములు, ఆశ్రమం అయితే కనుక నాకు తెలిసి చాలా అంటే చాలా తక్కువ ఉండొచ్చు. హోటల్స్ కొంచెం డీసెంట్గా ఉన్నాయి, కావాలంటే కనుక ఒక 2000, 1500 ఆ రేంజ్లో కనుక మనకు దొరుకుతాయి. నేను ఉన్న హోటల్ అయితే కనుక లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో పాటు ఒక హోటల్లో ఉన్నాను. అదైతే కనుక రాజగోపురం పక్కనే ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ హోటల్ డీటెయిల్స్ కూడా నేను పెడతాను లింక్లో, ఇన్ కేస్ మీరు కావాలంటే కనుక దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 3 కిలోమీటర్లు నడిచాను, వెనకాల పక్క వచ్చాను. చూడొచ్చు మీరు గిరివలం కొండ అంతా కూడా మంచుతో కప్పబడి ఉంది. పైన పెద్దగా వ్యూస్ అయితే కనుక కనపట్టలేదు, కానీ క్లైమేట్ అయితే కనుక చాలా సూపర్గా ఉంది. రెయిన్ షవర్స్ ఆన్ అండ్ ఆఫ్గా వస్తూ పోతూ ఉన్నాయి. క్విక్గా అయితే నేను మీకు సమ్మరీ చూపిస్తాను. ఇప్పుడు మనం సోఫా 3.48 కిలోమీటర్స్ నడిచాము, గంట 12 నిమిషాలు అయింది. చూస్తే కనుక ఇదన్నమాట ప్లాను. సో మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే యూఆర్ హియర్. ఓకే, ఇదండి ఇక్కడ ఉన్నాం అనమాట మనం ఎగ్జాక్ట్గా. 3 out of 14, 3 కిలోమీటర్లు వచ్చాము, 14 out of 14 కిలోమీటర్స్. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే యమలింగం, ఆ తర్వాత ఇలా రౌండ్లో మొత్తం ప్లాన్ అనమాట. సో ఈ ప్లాన్లో అయితే కనుక చాలా ఫ్రీక్వెంట్గా అందుబాటులో ఉంటాయి. సో తిరిగే వాళ్ళకి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా, కన్ఫ్యూజన్ అని కాదు, మీరు ఎక్కడున్నారో తెలుసుకుంటారు, కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. టాయిలెట్లు అయితే కనుక అన్ని చోట్ల ఉన్నాయి, చాలా చాలా ఫ్రీక్వెంట్గా, లేడీస్ అండ్ జెంట్స్కి. సో ఆడవాళ్ళు ఎవరైనా గిరివలం చేసే వాళ్ళు అయితే కనుక టాయిలెట్స్ గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, చాలా ఫ్రీక్వెంట్గా ఉన్నాయి. ఎవ్రీ 500 మీటర్స్కి ఒకటి ఉన్నాయన్నమాట. సో కొన్ని అయితే ఫ్రీ ఉన్నాయి, కొన్ని అయితే పే అని కూడా ఉన్నాయి. బట్ ఎనీవేస్ క్లీన్ టాయిలెట్ ఉంటే అదే చాలన్నమాట. సో ఇప్పుడు మనం ఈమలింగం దగ్గరకు వచ్చాము. ఇది యమలింగం ప్లేసు. చూస్తే కనుక ఏ రాసి వాళ్ళు అండ్ తెలుగులో ఇంగ్లీష్లో ఏంటని చెప్పేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసి పెట్టారనమాట ఇక్కడ. అండ్ అలాగే సో యమలింగం అయితే మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఫోటో ఇంటర్నెట్లో తీసి పెడతాను. సో శివలింగం ఎలా ఉంటుంది, శివలింగం వెనకాల పెద్దగా నాగుపాము ఉంటుందన్నమాట ప్రొటెక్ట్ చేస్తూ. అండ్ లింగం అయితే కనుక ముందు మొత్తం అలంకరించి మెటల్తో ఉంటుంది. సో ఇప్పటికి ప్రస్తుతానికి మనం 4 కిలోమీటర్లు కంప్లీట్ చేసాము. అండ్ 1.5 hour, 1 గంట 20 నిమిషాలు అవుతుంది. ఇంకా 10 కిలోమీటర్ల వరకు మనం వెళ్ళాలి. సో మన ప్రయాణం కొనసాగిస్తూ దారి మధ్యలో మిగతా విశేషాలన్నీ మీకు షేర్ చేస్తూ ఉంటాను. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ జంక్షన్ లాగా ఉంది. చూస్తే బెంగళూరు, హోగెనాకల్, కృష్ణగిరి, చెంగం అన్నీ ఇటు ఉన్నాయి. గిరివలం చూస్తే కనుక మనం అటు రైట్ సైడ్ తిరగాలి, వెల్లూరు అండ్ గిరివలం. సో అక్కడ ముందు కనపడుతుంది కదా, అక్కడ రోడ్ డివైడ్, అందులో మనం రైట్ సైడ్కి వెళ్తే కనుక మన గిరివలం కంటిన్యూ అవుతుంది. ఇక్కడ చూస్తే కొన్ని షెల్టర్స్ అన్నీ పెట్టేసి ఉన్నారు. షెల్టర్స్ లోపల బెంచెస్ అవన్నీ ఉన్నాయి, పక్కనే తాగడానికి వాటర్ కూడా ఉందన్నమాట. సో ఎవరైనా రెస్ట్ తీసుకోవాలనుకుంటే గిరివలం మధ్యలో టైర్డ్ అయిపోయి రెస్ట్ తీసుకోవచ్చు. నేను జూమ్ చేసి కూడా చూపిస్తాను, చూడొచ్చు అనమాట. అక్కడ చూడొచ్చు చాలామంది ఉన్నారు. సో ఇక్కడ డైరెక్షన్ బోర్డు ఉంది, మనం రైట్ సైడ్లో వెళ్ళాలి. ప్రస్తుతాన్ని 3 లింగాలు కవర్ చేసాం. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే నిరుతి లింగం, అంటే నైరుతి లింగం అనమాట. అండ్ మనం ఇటు పక్క వెళ్ళాలి. ఇప్పుడు పోయినసారి నేను వచ్చినప్పుడు సాయంత్రం పూట గిరివలం చేస్తూ ఉన్నాము. సో అప్పుడైతే కనుక అన్నదానం చేస్తూ ఉన్నారనమాట. ఎలా అంటే ఒక ట్రక్లో అన్నం తీసుకొని వచ్చేసేసి ఇక్కడ ఉన్న స్వాములందరికీ పెడతా ఉన్నారు. సో అప్పుడు అన్నం దొరికింది, తిన్నాను. సో ఈరోజు కూడా యాక్చువల్గా లంచ్ చేయకుండా అదే భరోసాతో వచ్చాను అనమాట. సో ఫార్ కరుణించలేదు. సో చూడాలి, కొంచెం ముందుకెళ్ళి మనకి అన్నం తినే ప్రాప్తి ఉంది గిరివలంలో. కానీ హోటల్స్ అయితే కనుక చాలా ఉన్నాయి, టీ స్టాల్స్ ఉన్నాయి,
అండ్ కొబ్బరి బొండం కానీ మజ్జిగ కానీ హైడ్రేట్ చేసుకోవడానికి వాటర్ బాటిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఎక్కడ కావాలంటే అక్కడ రెస్ట్ తీసుకోవచ్చు, ఏదో ఒక షాప్ దగ్గర కూర్చోవచ్చు అండ్ పీస్ఫుల్గా కనుక గిరివలం చేసుకోవచ్చు అనమాట. దారిలో ఇక్కడ మునీశ్వర టెంపుల్ ఉంది, అగస్త్యార్ అనుకుంటా. ఇప్పుడు చూడొచ్చు అంతా కూడా ఇల్లా కట్టారన్నమాట. ప్రాబ్లీ చెట్టు కూడా అంతా ఎలా తీసించారు. పిల్లలు కావాల్సిన వాళ్ళు ఉయ్యాలు చేసి అందులో రాయి పెట్టారు. గాడ్ ఈజ్ గ్రేట్ అంటే ఇదే అంటారు చూసారా. ఇప్పుడు మనం అనుకుంటా ఉన్నాము, అన్నం అయితే అన్నదానం చేస్తూ ఉన్నారు. என்ன ட்ரெஸ் சுவாமி? சுவாமி என்ன ட்ரெஸ்? ஆஷ்ரமா? ஆஷ்ரமா. பர்த்டே பர்த்டே. பர்த்டேயா? பர்த்டே. யார் பர்த்டே? ఫ్రెండ్ బర్త్డే. నేమ్ విజయ్ బర్త్డే. ఓకే, థ్యాంక్ యూ. సో మన అన్నం దొరకలేదని అనుకుంటూ వస్తూ ఉన్నాం కదా, దారిలో అయితే చూపించారు కదా ఆ ట్రక్లో అన్నదానం చేస్తూ ఉన్నారు. ఎవరో ఒకళ్ళు బర్త్డే అంట విజయ్ అని, అందుకని చెప్పేసి అందరికి అన్నదానం చేస్తూ ఉన్నారు. సో అందులోంచి నేను కొంచెం సాంబార్ అన్నం తీసుకొని తింటా ఉన్నాను. సో తిరువన్నమలైకి ఎప్పుడు రావాలంటే, తిరువన్నమలైకి కార్తీక మాసంలో కార్తీక దీపం అనే ఒక రోజు ఉంటుందన్నమాట, కార్తీక పౌర్ణమి. ఆ రోజు ఇక్కడ గిరివలం మీద పైన జ్యోతి ఆవిర్భావం జరుగుతుందన్నమాట. సో ఆ రోజు అయితే కనుక ఇక్కడికి లక్షల కొద్ది జనాలు వస్తారనమాట. చాలా చాలా పవిత్రమైన రోజు. సో కార్తీక దీపం రోజు అనమాట. ఇన్ కేస్ కుదిరితే కనుక మీరు ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. కానీ జనాలు అయితే కనుక భక్తులు విపరీతంగా వస్తారు. సో అది కాకుండా కార్తీక మాసం మొత్తం కూడా చాలామంది భక్తులు వస్తూనే ఉంటారనమాట. ఈరోజు కార్తీక మాసం డిసెంబర్ 16 శనివారం. నేను యాక్చువల్గా అయితే చాలామంది గిరివలం చేస్తూ ఉంటారు అనుకున్నాను, కానీ జనాలు అయితే కొంచెం తక్కువే ఉన్నారు. ఎందుకంటే ఎగ్జాక్ట్గా ఒక 10 రోజుల ముందే కార్తీక దీపం అయిపోయిందనమాట. సో అప్పుడు చాలామంది భక్తులు వచ్చి ఉంటారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఫ్లోటింగ్ తగ్గిందనమాట. The guy is really thirsty. చేసే దారిలోని ఇక్కడ ఒక చోట అరుణమిగు శివకాశి గెస్ట్ హౌస్ అని ఒక అకామిడేషన్ ఉంది. కావాలంటే ఏసీ రూమ్స్ అవన్నీ కూడా ఉన్నాయంట ఈ గిరివలం చేసే ప్లేస్లో అనమాట. వెరీ డీసెంట్. 5.7 కిలోమీటర్స్ నడిచిన తర్వాత నైరుతి లింగం దగ్గరకు వచ్చాము. ఇప్పుడు మనం నైరుతి లింగం వన్ ఆఫ్ ద 5 ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎర్త్. భూమికున్న 5 ఎలిమెంట్స్లో నైరుతి లింగం అనేది ఒకటి. ఇక్కడ మీరు చూడొచ్చు, అది ఉంది. అగ్ని, భూమి, ఎయిర్, వాటర్ అండ్ దెన్ స్కై. సో చాలామంది గిరివలం నడక మార్గంలో చేయలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా షేర్ ఆటో మాట్లాడుకొని వస్తారనమాట. లేదంటే ఇలా ఓన్ వెహికల్లో కూడా రావచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే సో వెహికల్లో తిరిగేసేసి అండ్ ఎక్కడెక్కడైతే శివలింగం ఉందో అక్కడ ఆగేసేసి దర్శనం చేసుకొని మళ్ళీ వెహికల్లో జర్నీ చేస్తారు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద కన్వీనియంట్ వే అనమాట. బట్ మీరు నడవగలిగితే కనుక అంతకుమించి ఇంకా వేరేది లేనే లేదు. ఇప్పుడే ఒక ఆటో ఆయన కనుక్కున్నాను అనమాట. సో గిరివలం మొత్తం తిరిగి అన్ని లింగాలు చూపించాలంటే కనుక 500 రూపాయలు ఛార్జ్ చేస్తారంట ఆటోలు. 500 అంటే కనుక వెరీ రీజనబుల్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఒక ఆటోలో పెద్ద ఆటోలో 5 వరకు కూర్చోవచ్చు. సో 5కి 500 అంటే వెరీ రీజనబులే. సో 2 గంటల వరకు నడిచాను. 6.5 కిలోమీటర్స్ అనమాట. బోర్డు ఒకటి వచ్చింది. చూస్తే ఆది అరుణాచలేశ్వర టెంపుల్, ఆది అన్నమలై 1 కిలోమీటర్, తిరువన్నమలై 5 కిలోమీటర్స్, తిరుపతి అయితే కనుక 215, వెల్లూరు అయితే కనుక 91 కిలోమీటర్స్. సో వెల్లూరుకి వచ్చిన వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే కనుక కామన్గా వెల్లూరు కూడా కవర్ చేసుకోవచ్చు. అంటే మేబీ రిటర్న్లో కానీ లేదంటే అక్కడికి వెళ్ళి ఇక్కడ రావటం కానీ అలాగా.
అలా కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత నిత్యానంద ఆశ్రమం కూడా వస్తుంది, చూడవచ్చు. ఇక్కడ నిత్యానంద తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. ప్రస్తుతానికైతే ఈ ఆశ్రమం ఆపరేషన్ అయితే లేదు. బట్ గౌతమ్ మహర్షి టెంపుల్ కూడా ఉంది, శ్రీ గౌతమ్ మహర్షి ఆశ్రమం అంట. ఇప్పుడు చాలామంది ఫారినర్స్ అయితే కనుక బైకులు సైకిల్ వేసుకొని హాయిగా తిరుగుతూ ఉన్నారు అసలు. సో ఎగ్జాక్ట్గా 7 కిలోమీటర్స్ దగ్గర సూర్యలింగం ఉంది. సూర్యలింగం చూడవచ్చు మీకు బోర్డు. సో సూర్యలింగంతో మొత్తం 4 లింగాలు కవర్ చేసాము. 7 కిలోమీటర్లు నడిచాము అనమాట. అంటే డిస్టెన్స్లో సగం అయిపోయింది, లింగాల్లో కూడా సగం లింగాలు చూసామన్నమాట మనం. సో ఒకటి నేను ఇక్కడ ఏం నోటీస్ చేశానంటే రుద్రాక్షలు అయితే చాలా అమ్ముతా ఉన్నారు. ఇక్కడ చూస్తే ఆదిశంకర రుద్రాక్ష సెంటర్ ఉంది బోర్డు. చాలా హై క్వాలిటీ రుద్రాక్షలు అమ్ముతారంట. నాకైతే కనుక ఏం తెలియదు, జస్ట్ ఇక్కడ బోర్డు ఉంది అందుకని చూపిస్తూ ఉన్నాను. ఇదే కాదు, చాలా షాపులో అయితే కనుక కామన్గా అయితే కనుక రుద్రాక్షలు అయితే బాగా అమ్ముతూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే కనుక కొండని మేఘాలు అలా కమ్మేసి ఉన్నాయన్నమాట. సో తిరువన్నమలై కొండ దర్శనం కంప్లీట్గా అయితే కనుక కాలేదు, వెయిట్ చేస్తూనే ఉన్నాం. పైన టాప్ ఉంటుంది కదా శిఖరాన్ని అయితే కనుక ఎప్పుడు మేఘాలు కమ్మే ఉన్నాయి ఈరోజు. ఇక్కడి నుంచి అయితే వ్యూస్ కొంచెం బాగున్నాయి అన్నమాట. 7.69 కిలోమీటర్లు 2 గంటల 20 నిమిషాలు. మనం ఇప్పుడు వరుణలింగం దగ్గరకు వచ్చాము. వరుణలింగం 5వ లింగం అనమాట అష్టలింగాల్లో. వరుణుడి కన్నా అనేది మనకి చాలా చాలా ముఖ్యం. చాలా మంది స్వాములు అయితే కనుక ఆటోలో వచ్చేసి వెళ్తూ ఉన్నారు. ఇన్ కేస్ మీరు గిరివలం చేసేటప్పుడు కనుక మీకు కాళ్ళు నొప్పులు పుడితే చూడండి, పాదాల నొప్పి నివారణ కేంద్రం అని మసాజర్లు కూడా ఏర్పాటు చేశారు అనమాట. ఐ గెస్ ఇస్ పెయిడ్ సర్వీసెస్. మీరు ఎన్ని చూడవచ్చు, ఇవన్నీ ఉన్నాయి. ఎన్న ఇది మసాజా? ఎవరు? 20 రూపాయలు. ఎవరు లేరు? 5 నిమిషం. ఓకే, 5 నిమిషాలకి 20 రూపాయలు అంట. ఎంత మంచిగా మసాజ్ కూడా చేసింది. ఇన్ కేసు మనం తిరిగేటప్పుడు కాళ్ళ నొప్పులు ఉంటాయి కనుక దీని మీద కొంచెం మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. మనం ఇప్పుడు 9.5 కిలోమీటర్లు నడిచాము. అప్పుడు వాయులింగం దగ్గరకు వచ్చామన్నమాట. వాయులింగం 6వ లింగం చూడొచ్చు మీరు బోర్డు. ఇక్కడ వర్షం ఇంకోసారి స్టార్ట్ అయింది, అందుకని ఒక చెట్టు కింద నిలబడ్డా అనమాట. షేడ్ అంతా బాగుంది చెట్టు కింద, కొంచెం కొన్ని నీళ్ళు రావట్లేదు. సో ఇప్పుడు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ కూడా కవర్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. అదేంటంటే గిరి ప్రదక్షిణ ₹1 డబ్బులు లేకుండా కూడా చేయొచ్చా? అవును, చేయొచ్చు. ఇన్ కేసు మీరు తిరువన్నమలైలో ఉంటే కనుక ఇక్కడికి వచ్చి ఉంటే గిరి ప్రదక్షిణ చేయడానికైతే కనుక డబ్బులు అసలు ఏం అవసరం లేదు. ఎలా అంటారా, వాటర్ ఫ్రీ అండ్ టాయిలెట్స్ ఉన్నాయి, ఫుడ్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అండ్ మనం చేయాల్సిందల్లా కూడా ఎనర్జెటిక్గా మొత్తం 14 కిలోమీటర్ల ప్రదక్షిణ అనేది కంప్లీట్ చేయటమే. సో గిరి ప్రదక్షిణ చేయడానికైతే కనుక అబ్సల్యూట్లీ ₹1 కూడా డబ్బులు అవసరం లేదు. ఎవరైనా ఎప్పుడైనా వచ్చేసేసి అరుణాచలేశ్వర స్వామిని తలుచుకుంటూ హ్యాపీగా గిరి ప్రదక్షిణ అయితే కనుక చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అరుణాచలేశ్వర మౌంటైన్ టాప్ మనకి ఇప్పుడు దర్శనమిస్తుంది. చూడవచ్చు, లాస్ట్ పైన ఉన్న మేఘాలు తొలగిపోయింది. సో ఈ తిరువన్నమలై ల్యాండ్ మార్క్ అని చెప్పుకోవచ్చు. ఐ లవ్ తిరువన్నమలై అండ్ ఐ లవ్ టీవీ మలై. తిరువన్నమలై అంటే అండ్ వెనకాల చూడొచ్చు అరుణాచలేశ్వర కొండ. సూపర్ అనమాట. క్విక్గా వచ్చే స్టార్ట్స్ అయితే చూద్దాం. 10 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. నాకు 3 గంటల టైం అయితే పట్టింది. నేను 2ంటికి స్టార్ట్ అయిన అనమాట. ఇప్పుడు టైం 5:10 వరకు అయిందనమాట. సో ఇంకా 4 కిలోమీటర్లు ఉంది. సో మన జర్నీ అయితే కనుక కొనసాగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు నెక్స్ట్ లింగం దగ్గరకు వచ్చాము.
అదే చంద్రలింగం అన్నమాట. సో చూడొచ్చు బోర్డులో ఇక్కడ గిరివలం లెఫ్ట్ ఇంకా 4.8 కిలోమీటర్స్ ఉందంట. చంద్రలింగం అయితే శివలింగానికి ముందు పక్క ఒక చంద్రుడు అర్ధచంద్రాకారం పెట్టేసేసి చాలా బాగా అలంకరించారనమాట. సో అగైన్ చూస్తే కనుక మనం ఎగ్జాక్ట్గా అది ఫీల్ అవ్వచ్చు, బాగా అర్థమవుతూ ఉంటుంది. బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డూ మై బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్టికులేటింగ్ ఇట్. సో గిరివలం ఉత్తపకాలతో చేయాలా లేకపోతే కనుక ఫుట్వేర్ వేసుకొని చేయొచ్చా అంటే, సో నెంబర్ 1 14 కిలోమీటర్లు కొండ చుట్టూ రోడ్ అయితే కనుక చాలా బాగుంది. మీకు ఎలాంటి అసౌకర్యం అనేది ఉండదు. అన్లెస్ మీరు అసలు చెప్పులు లేకుండా ఎప్పుడు నడవలేదు అలా అనుకున్నా కూడా మీరు కొంచెం అటు ఇటు టైం తీసుకొని మంచిగా కవర్ చేసేయచ్చు అనమాట. సెకండ్ థింగ్, ఇన్ కేస్ లేదు చాలా సెన్సిటివ్ కాల్ డౌన్ ఇష్యూ అని అలా అనుకుంటే కనుక సెకండ్ ఆప్షన్ సాక్స్లు వేసుకోవచ్చు. చాలామంది సాక్స్లు వేసుకొని థిక్ సాక్స్లు ఉంటాయి కదా, థిక్ సాక్స్లు వేసుకొని చేయొచ్చు. అదొక ఆల్టర్నేట్ ఆప్షన్. లేదు అది కూడా కుదరదు అంటే కనుక ఫుట్వేర్ వేసుకోవచ్చు. మనసులో అరుణాచలేశ్వరుని స్మరించుకోండి. సో మీ బాడీ ఏం చెప్పిద్దో అది ఉంటే కనుక కొంచెం సౌకర్యవంతంగా హ్యాపీగా గిరివలం కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫుట్వేర్ ఏం లేకుండా అయితే కనుక సూపర్. అండ్ మీ కండిషన్ బట్టి ఎలా చేయాలని చేసి మీరు చూస్ చేసుకోండి. బిగ్గా ఒక వ్యూ చూద్దాం. సో మనం అక్కడ పైన ఉన్నాము, శ్రీలంక రిఫ్యూజీ క్యాంప్ అంట, అక్కడ ఉన్నాం మనం. సో ఆ తర్వాత వచ్చేది కుబేరలింగం, ఆ తర్వాత ఉంది ఈశాన్యలింగం అనమాట. దాంతో అయిపోతుంది. సో ఫార్ డిస్టెన్స్ ఎంత కవర్ చేసాము మనం 10.84 అంటే ఆల్మోస్ట్ 11 కిలోమీటర్స్ కవర్ చేసాము. సో ముందుకు వెళ్దామండి. ఇప్పుడు 11.23 కిలోమీటర్స్ అక్కడ కుబేరలింగం దగ్గరకు వచ్చాము. తమిళలో అయితే కుబేరలింగం అంటారు, తెలుగులో అయితే కనుక కుబేరలింగం. బోర్డు మీద చూడొచ్చు. కుబేర స్వామి, ధనం, కుబేరుడు చాలా ఇంపార్టెంట్. సో గిరివలం ఏ టైమింగ్లో చూస్ చేసుకోవాలి అంటే, నార్మల్గా అయితే పగలు కనుక ఎండాలంటది ఉంటే సాయంత్రం పూట కానీ నైట్ కానీ ప్రిఫర్డ్గా ఉంటుంది. లేదు అనుకున్నా కూడా డే టైం మార్నింగ్ చేయడం కూడా పెద్ద డిఫికల్ట్ కాదు. ఎందుకంటే కూడా గిరివలం చుట్టుపక్కల మొత్తం చెట్లు ఉన్నాయి. సో పెద్దగా ఎండ ఎఫెక్ట్ అనేది మనకేం పడదనమాట. సో మీ ట్రావెల్ షెడ్యూల్ని బట్టి అది ఎలా అని చెప్పేసి డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఆ తర్వాత దర్శనం కూడా వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి మొత్తం టైం అంతా కూడా ప్లాన్ చేసుకొని దాని ప్రకారం చూడండి. చాలామంది దర్శనం ఫస్ట్ చేసుకొని కొంచెం రెస్ట్ తీసుకొని ఆ తర్వాత నైట్ గిరివలం చేస్తారు. సో అదంతా మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి చూసుకోండి. ఓకే, 11.87 కిలోమీటర్లు తిరిగాము. మీకు ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ చూపిస్తాను. అది ఏంటంటే మోక్ష మార్గం అనమాట. సో మోక్ష మార్గం ఏంటంటే అందులో నుంచి చూడొచ్చు, మీరే చూడండి. చూసారుగా మోక్ష మార్గంలో నుంచి కనుక వస్తే
మనకున్న రోగాలు లాంటివి నయమవుతాయి అంటారు. నెంబర్ 1. సెకండ్ థింగ్ ఏంటంటే చేసిన పాపాలన్నీ కడిగి పోతాయంట. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పునర్జన్మ అనేది ఉండదంట. సో అందుకనే మోక్ష మార్గం అంటారు. మోక్ష మార్గం చాలా చిన్నగా ఉంటుంది, కానీ అందులో నుంచి జనాలు ఆటోమేటిక్గా రాగలుగుతారనమాట. అదే మోక్ష మార్గం యొక్క పవర్. నేను ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఒకటి చేస్తే నాకు ఒక 5 lakhs వరకు వ్యూస్ వచ్చినాయి. సో కావాలంటే ఆ లింక్ డిస్క్రిప్షన్లో నేను పెడతాను. సో ఇప్పుడు మనం 13.3 కిలోమీటర్లు వచ్చామండి. చివరి శివలింగం దగ్గరకు వచ్చాము. అదే ఈశాన్యలింగం అన్నమాట. సో ఈశాన్యలింగంతో మొత్తం 8 అష్టలింగాల దర్శనాలు అయిపోతుంది. మనం వెళ్ళి చూద్దాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం రాజగోపురం దగ్గరికి వెళ్తాము. అక్కడ గిరివనం కంప్లీట్ అవుతుంది. చూడొచ్చు ఆలయం తిరువన్నమలై అని చెప్పేసి ఐ గెస్ రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయన్నమాట. దీస్ అయితే రైట్ నెక్స్ట్ ద ఈశాన్యలింగం పక్కన అనమాట. ఈశాన్యలింగం అయితే కింద ఉంటుందన్నమాట. సో మనం ముందుకెళ్ళినా కిందకు చూస్తే కనపడుతుంది. సో చాలామంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ తెలుగు వాళ్ళు ఉంటారా, ఇంకా ఏమైనా డీటెయిల్స్ కనుక్కోవాలంటే ఎలాగా, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఎలా అని తెలిసి చాలామంది కంగారు పడుతూ ఉన్నారు. ఇప్పుడు నేను గిరివలం చేసిన మొత్తంలో జనాలు కలిసిన వాళ్ళలో 80% అంతా కూడా తెలుగు వాళ్ళే ఉన్నారనమాట. సో తెలుగు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు, తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు. తిరువన్నమలై బస్ స్టాండ్ ఇదే అనమాట. సో ఇక్కడ నుంచి అన్ని రకాల బస్సులు అనేవి దొరుకుతూ ఉంటాయి. చాలా పెద్దది. ఎవరైనా బస్సులో వస్తే కనుక ఇక్కడ నుంచి బస్సు తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి రాజగోపురానికి అయితే మేబీ ఒక 800 meters to 1 kilometer వరకు ఉండొచ్చు. వచ్చేసాము రాజగోపురం దగ్గరికి. మెయిన్ రోడ్ అవడం వల్ల ట్రాఫిక్ అంతా కూడా జామ్ అయింది కొంచెం. మొత్తం 15 కిలోమీటర్లు 4 గంటల 13 నిమిషాలు అయితే కనుక పట్టింది. ఇప్పుడు నేను రాజగోపురం దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ గిరివలం ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట. సో అదండి మన గిరివలం మొత్తం వీడియో. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్ని అందించాను అనుకుంటూ ఉన్నాను. సో ఇప్పుడు నేను గుడి లోపలికి వెళ్ళేసేసి దర్శనం చేసుకుంటాను. గుడి ఎదురుగానే ఫ్రీ చెప్పల్ స్టాండ్ ఉంది, క్లాక్ రూమ్ కూడా ఉంది. లగేజ్ పెట్టుకోవాలంటే, కానీ లోపలికి అయితే లగేజ్ అలౌ చేస్తారు. క్యూ అయితే చాలా చిన్నగానే ఉంది. సో నేను ఇప్పుడు వెళ్ళి క్యూలో నిలబడతాను. 6:45కి అయితే గుడి అయితే క్లోజ్ చేశారండి. దర్శనానికి అయితే లోపలికి వెళ్ళలేకపోయాను నేను. సో అందుకని నేను తిరుగుతూ ఉన్నాను. బయట నుంచి స్వామికి దండం పెట్టుకున్నాను. సో అదనమాట. ఇంతటితో మన ఈ అరుణాచలం గిరివలం వ్లాగ్ని ముగిస్తూ ఉన్నాను. హోప్ యూ లైక్ ది వీడియో. నా అయ్యప్ప స్వామి పెద్దపాదం వీడియోని ఆదరించినందుకు మ్యాసివ్ రెస్పాన్స్ వచ్చింది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ వీడియో కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వామియే శరణమయ్యప్ప. ఓం అరుణాచలేశ్వరాయ నమః.